సార్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇది యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఆల్రెడీ గత వారం రోజుల నుంచి నడుస్తోంది, మనంతా చూసాము. చంద్రబాబు నాయుడు గారికి లేటుగా తెలిసిందని దీన్ని బట్టి అర్థమైంది. ఆయన అదే అన్నారంట, ఈ వివాదం ఇట్లా నడుస్తుందని చెప్పేసి నా దృష్టికి ముందే తీసుకురావాల్సింది కదా అని చెప్పేసి. అసలు చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చేసిందే తప్పు. అక్కడ దీపక్ రెడ్డి గారు, అర్నాబ్ గోస్వామి, ఆయన ఏమి ఫస్ట్ టైం కాదు ఇంగ్లీష్ ఛానల్స్లో డిబేట్కి వెళ్ళటం. దీపక్ రెడ్డి గారిని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. అసలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతీయ పార్టీల నుంచి రిప్రజెంటేషనే చాలా తక్కువ నేషనల్ ఇంగ్లీష్ ఛానల్స్లో. ఎందుకంటే అనకూడదు కానీ అంత ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా లేరు. లాంగ్వేజ్ పరంగా చూసినా అది. ఇవి నా మాటలు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారట. అట్లీస్ట్ ఇక్కడ తెలుగు ఛానల్స్లో ఎట్టబడితే అట్ట మాట్లాడితే చెల్లుద్దేమో తప్ప, నేషనల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా చూస్తుంటుంది. రెండు, దే ఆర్ వెల్ రినౌండ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా. రాజ్దీప్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇటు అర్నాబ్ గోస్వామి అవ్వచ్చు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళల్లో కరణ్ థాపర్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేస్తున్నట్టు బర్ఖదత్ అవ్వచ్చు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో కూర్చునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నవికా కౌర్ అవ్వచ్చు. కాబట్టి దొరికిపోయి మళ్ళా ఎదురుదాడి, రిపబ్లిక్ టీవీ యాంటీ టీడీపీ అని చెప్పేసి, అదేమంటే బీజేపీని రక్షించడం కోసం టీడీపీ మీద పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కదా అది, ఎన్డీఏ గవర్నమెంట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని ఓన్లీ టీడీపీ నెపంగా ఏదైతే శ్రీకాంత్ గారు ఎలాగైతే అన్నారో, ఇప్పుడు వాళ్ళంటే అన్నారంటే అర్థం ఉంది వైసీపీ వాళ్ళు. ఒక జర్నలిస్ట్ అలా అంటాడు. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు, మీరు ఇన్ ద సెన్స్ టీడీపీ, అనవసరంగా లోకేష్ గారిని ఇన్వాల్వ్ చేసి నాలుగు ఖర్చుకొని ఆయన ఎలాగో డిబేట్ని అలా కంటిన్యూ చేశాడు, దాన్ని ఏం ప్రొలాంగ్ చేయలేదు. వీళ్ళు ప్రొలాంగ్ చేసుకొని తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో నష్టం చేకూర్చుకున్నారు. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు. సార్, ఇక దీన్ని ఏమంటారు, టీడీపీలో ఒక సరైనటువంటి వ్యవస్థ లేదనుకోవాలా, వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి అన్నారట అధికార ప్రతినిధులకి. సార్, ఇప్పుడు టీడీపీ మన మిత్రుడు ఒకసారి తెలుసుకోవాలి, అధికార ప్రతినిధులను కొత్తగా ఈ మధ్య నియమించారు. అదే వాళ్ళకేదో ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టామన్నారు. వాళ్ళు డిబేట్లకి వస్తున్నారు. మీరు పెట్టే ముందు అసలు వాళ్ళకి అవగాహన ఉందా లేదా, కనీసం పత్రికలు చదువుతారా, టీవీలు చూస్తారా, ఏమాత్రం నాలెడ్జ్ ఉంది అని చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మనవాడు ఈయన పెట్టండి పెట్టేయడం, ఆయన మనవాడు పెట్టేయడం. ఇది టీడీపీలోనే కాదు, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పెట్టాడు. ఆయనంటే బయలు కప్పలాగా ఎవరేం చెప్తే అది విని పెడతాడు, ఉండని అనుకుంటాడు. అది ఆ అంశం వేరు, ఎవరినైనా పెట్టుకోడు. అధికారంలో ఉన్నారు, ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేయాలి. అంటే సమాచారాన్ని షేర్ చేయాలి. ఒక వాట్సాప్ గ్రూప్లో నుంచి ఉంది, వాళ్ళకు కూడా వాట్సాప్ గ్రూప్, కానీ షేర్ చెయ్యరు, ఎవరి బిజీ వాళ్ళది. ఇక్కడ ఆయన దీపక్ రెడ్డి, ఇంకా రెండోది ఏంటంటే దీపక్ రెడ్డి కావచ్చు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళకు అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ డిబేట్లలో కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ప్రేమ లోకేష్ మీద ఎందుకు చూపిస్తారని నాకు అర్థం కాదు. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో లోకేష్ గారు కూడా తయారు చేయాలి కాబట్టి కొన్ని అంశాలు ఆయనకి వెళ్తాయి, ఆయన చూస్తాడు, ఆయన అభిప్రాయం చెప్తాడు, తర్వాత నిర్ణయాలు వస్తాయి అనుకుందాం. ఇండిగో విమానాల వ్యవహారాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అమెరికాలో ఉన్న మానిటరింగ్ చేస్తున్నాడు. ఏంటి అక్కడ వాళ్ళకు ఒక శాఖ ఉంది, ఆ శాఖకు మంత్రి కూడా టీడీపీ మంత్రినే ఉన్నాడు. అసలు ఏం సంబంధం సెంట్రల్కు సంబంధించినటువంటి విమానయాన సర్వీస్ సంబంధించి లోకేష్ గారికి ఏంటి సంబంధం, ఎలా మానిటర్ చేస్తాడు ఆ విషయం? రాష్ట్రంలో ఏమైనా జరిగింది, ఇప్పుడు మన యాక్సిడెంట్ జరిగింది ఈ రోజు, దాన్ని ఏదో మానిటర్ చేస్తున్నాడు, పాపం చనిపోయారు, వాళ్ళకు ఆర్థిక సాయము, దెబ్బలు లేని వాళ్ళకి ఏదైనా
మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ మానిటర్ అనేది ఎవరైనా చేయొచ్చు. పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన లోకేష్ గారు ఖచ్చితంగా మానిటర్ చేయొచ్చు. ఆ బాధ్యత ఉంటది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటది. మంత్రిగా కాకపోయినా, ఆయన శాఖ కాకపోయినా. కేంద్రంలో అది ఏదో సమస్య నడుస్తుంది ఇండిగోది. ఈయన మానిటర్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడి ఆయన కోపం వచ్చింది అర్నబ్ గోస్వామికి. సంబంధం లేని విషయంలో ఎందుకు ఆయన పోగొడుతున్నాడు ఇతను అని. ఆయన గట్టిగా అరిచాడు. ఆయన మామూలుగా అందరినీ గట్టిగా అరుస్తుంటాడు. మామూలుగా అయితే అలా అరవాల్సిన అవసరం లేదు. ఇది యాంకర్స్ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాడు. చాలా టీవీ ఛానల్స్ లో అరవడం మొదలు పెట్టారు చాలా మంది. అదే మాకే మొత్తం అన్ని తెలుసు, అవతల వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అన్నాడు. ఈ అరిచాడు. సరే అరిచాడు, సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే తను తన మాట నేను ఏదో అన్నాను తొందరపడి అని చెప్పి దాన్ని దిద్దుకొని ఉండాలా. లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఖాళీకి వచ్చి చూపించి మళ్ళీ మాట్లాడాడు అన్నం. అది దాన్ని లేచి వెళ్ళిపోతే బాయ్కట్ అని అంటారు కదా. ఉండేగా వాదించాలి కదా. లేచి వెళ్ళిపోతే ఖాళీ కూర్చోంచి మళ్ళీ మాట్లాడాడు ఆయన. అదే చూడండి బాయ్కాట్ చేశారు. మరి మేము ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఆ ఛానల్ సపోర్టు. ఎవరు అది కాదన్న దాన్ని కాదని ఎవరు అనరు. అబ్బో న్యూట్రల్ ఛానల్ అంటారా? ఎవరు అన్నారు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అది సీటే లేదు. అది న్యూట్రల్ ఛానల్ కానే కాదు. బీజేపీకి సపోర్ట్ ఉన్నప్పుడు కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేనకు కూడా సపోర్ట్ గానే ఉంటారు, కానీ వ్యతిరేకంగా ఎందుకుంటారు? ఒకవేళ ఏదైనా అంశాల మీద బీజేపీని ఇగ్నోర్ చేస్తూనో లేకపోతే బీజేపీని నిర్లక్ష్యం చేస్తేనో అలాంటి అంశాలు ప్రస్తావన చేయడానికి అవకాశం ఉంటుంది. అరే కూటమిలో ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నది, పట్టించుకోవడం లేదు, బీజేపీ నాయకులు ఏదైనా చెప్తే కూడా వినటం లేదు అనే అలాంటి అంశాలు అయితే కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 100% కమిటెడ్ బీజేపీ అర్నబ్ గోస్వామి, నో డౌట్. ఎంత అరిచినా పెట్టినా అది అందులో సీక్రెట్ ఏమి లేదు. అందువలన ఈయనకి అయింది తెలుసు కదా దీపక్ గారికి. తెలిసినప్పుడు మరి అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమి చెప్పలేక మందే తప్పు, మీరు దిద్దుకొని ఉండాలా, మీకు మీరు తొందరపడ్డారు అని అనాల్సి వచ్చింది. ఇలాంటి అర్నబ్ గోస్వామి తప్పు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? తప్పు. సార్ సురేంద్ర నాయుడు గారు ఇది కూడా చిన్న తప్పు కాదు.